హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ప్రతి స్త్రీకి ఉపయోగపడే కొన్ని వంటింటి చిట్కాలు అయితే వీడియోలో చూస్తామా? మీరు వీడియో అయితే స్లిప్ చేయకండి ఫ్రెండ్స్, లాస్ట్ దాకా చూడండి. రాండి అయితే ఇప్పుడే వీడియోకి వెళ్తామా ఫ్రెండ్స్? ఫస్ట్ టిప్స్ అయితే చూద్దాం. మనం మిక్సీ జార్ అయితే వాష్ చేసుకుంటాం. అడుగు బాగాన మనం ఎంత కడిగినా కూడా ఎక్కువగా జిడ్డుగా నల్లగా అయిపోతుందని, అది అలా ఉంటే కోల్గేట్ పేస్ట్ అయితే కొంచెంగా తీసుకోండి. మీ దగ్గర ఏ పేస్ట్ ఉంటే ఆ పేస్ట్ తీసుకోండి. ఏదైనా పాత పేస్ట్ తీసుకొని ఇలా అయితే రుద్దుకోండి. రుద్దుకున్న తర్వాత కొంచెంగా వాటర్ వేసుకొని మూడో టైంలో రుద్దుకోండి. చూడండి, ఇప్పుడైతే వాటర్లో కడుక్కున్నాను, ఎంత బాగా అయితే కనిపిస్తుందో. ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి. మనము ఏదైనా ఒక స్నాక్స్ తీసుకొచ్చినప్పుడు ఇలా అయితే కట్ చేస్తాము, గాలిపోతుంది, మెత్తబడుతుంది, చీమలు అయితే పడిపోతుందని. ఇలా ఒక క్లిప్ అయితే బట్టలకి వేసుకుంటాం, దాన్ని ఆ క్లిప్ అయితే వేసుకుంటే చీమలు పడకుండా గాలిపోకుండా ఉంటుంది. ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి. పిల్లలు వాటర్ క్యాన్ అయితే ఎంత కడిగినా కూడా స్మెల్ ఉంటుందా? ఇలా ఒక్కసారి అయితే క్లీన్ చేసుకోండి. ఇప్పుడైతే సాల్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి. వంట సోడా, బేకింగ్ సోడా కొంచెం ఒక చిటికెడు వేసుకోండి. తర్వాత లెమన్ డ్రాప్ అయితే వేసుకోండి. తర్వాత వాటర్ అయితే కొంచెంగా వేసుకొని ఇలా అయితే షేక్ చేసుకోండి. ఇదైతే నైట్ టైంలో ఇలా చేసుకోండి, వాటర్ లేకుండా ఉంటుందని క్యాన్లో. ఇలా అయితే ఇలా చేసుకున్న తర్వాత షేక్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే వాటర్లో కడుక్కున్నాను, ఎంత బాగా అయితే క్లీన్ అయిందో. టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి. ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి. మిర్రర్ అయితే సరిగ్గా కనిపించడం లేదా? ఇలా ఒకసారి క్లీన్ చేసుకోండి. ఇప్పుడు కోల్గేట్ పేస్ట్ ఉంటే తీసుకోండి, ఏదైనా ఒక పాత పేస్ట్ తీసుకొని ఇలా అయితే రుద్దుకోండి. రుద్దుకున్న తర్వాత ఒక క్లాత్లు తెచ్చుకోండి. చూడండి, ఇప్పుడైతే ఎంత బాగా అయితే క్లీన్ అయిందో. ఈ టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి. మీ మిక్సీ జార్ అయితే సరిగ్గా షార్ప్నెస్ లేదా? చూడండి, ఈ బ్లేడ్ అయితే సరిగ్గా షార్ప్నెస్ లేదా? ఇలా ఒక్కసారి అయితే క్లీన్ చేసుకోండి. ఇప్పుడైతే రాళ్ళుప్పు అయితే ఒక 2 స్పూన్ అయితే తీసుకోండి. రాళ్ళుప్పు తీసుకున్న తర్వాత మిక్సీకి పెట్టుకోండి. షార్ప్నెస్ లేదా? ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే మిక్సీకి పెట్టుకున్నాము. ఇప్పుడు మనకి సాల్ట్ అవుతుంది, అలానే మిక్సీ జార్ అయితే క్లీన్ అవుతుంది. మసాలా అయితే ఏ స్మెల్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు వాటర్లో కడుక్కున్నాను, చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిందో. ఈ టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి. ఇప్పుడైతే ఒక బౌల్ అయితే తీసుకోండి. తర్వాత ఒక 3 కర్పూరం తీసుకొని ఇలా అయితే పౌడర్ లాగా చేసి వేసుకోండి. ఇప్పుడు కర్పూరం అయితే తీసుకున్న తర్వాత రాళ్ళు ఉప్పు ఒక చిటికెడు వేసుకోండి. రాళ్ళు ఉప్పు వేసుకున్న తర్వాత పసుపు ఒక చిటికెడు వేసుకోండి. ఇప్పుడు పసుపు వేసుకున్న తర్వాత కంఫర్ట్ అయితే ఒక స్పూన్ వేసుకోండి. కంఫర్ట్ ఉంటే వేసుకోండి, షాంపూ ఉంటే వేసుకోండి. తర్వాత అయితే మనము ఒక బకెట్లో వాటర్ తీసుకోండి. మనం ఇల్లు ఉజ్జుకుంటాం, దాన్ని మంగళవారం శుక్రవారం అయితే ఇలా చేయండి. ఇలా ఒకసారి ఇల్లు ఉజ్జి చూడండి, నెగిటివ్ ఎనర్జీ ఉంటే కూడా అవుతుంది. చూడండి, ఇప్పుడైతే ఇల్లు ఉజ్జుకున్నాము, క్లీన్ అయిపోతుంది. చూడండి, ఇదైతే స్మెల్ అయితే అదిరిపోతుంది, దిష్టి ఉంటే కూడా వెళ్ళిపోతుంది. చూడండి, ఇలా అయితే ఒకసారి ఇల్లు అయితే క్లీన్ చేసుకోండి. ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి. మీ దోశ పెనం అయితే సరిగ్గా దోశ రావటం లేదా? ఇలా ఒక్కసారి అయితే క్లీన్ చేసుకోండి. మా పెనం అయితే సరిగ్గా దోశ రావటం లేదు. చూడండి, ఇప్పుడు ఆ దోశ అయితే పక్కన పెట్టండి. పక్కన పెట్టిన తర్వాత రాళ్ళు ఉప్పు అయితే ఒక చిటికెడు వేసుకోండి. ఇప్పుడు రాళ్ళు ఉప్పు వేసుకున్న తర్వాత ఐస్ క్యూబ్ ఉంటుందని ఆ క్యూబ్ అయితే ఒక 2-3 వేసుకోండి. తర్వాత గరిటె తీసుకొని ఇలా అయితే బాగా కలపండి. చూడండి, ఇప్పుడైతే బాగా కలిపినాము. ఇప్పుడైతే 1 నిమిషం పాటు సైడ్లో అయితే ఇలా బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇంకొమర ఐస్ క్యూబ్ అయితే వేసుకొని ఇలా బాగా కలపండి. ఇప్పుడైతే వాటర్లో కడుక్కోండి. ఇప్పుడైతే దోశ అయితే కాల్చి చూపిస్తున్నాను, చూడండి. ఆనియన్ తీసుకొని అయితే రుద్దుకోండి. ఇప్పుడు రుద్దిన తర్వాత అయితే ఇప్పుడైతే దోశ అయితే కాల్చి అయితే చూపిస్తున్నాను, చూడండి ఎంత బాగా అయితే వస్తుందో. మీ పెనుము అయితే సరిగ్గా దోశ రావటం లేదా? ఇలా ఒక్కసారి అయితే క్లీన్ చేసుకోండి. ఇప్పుడైతే ఆయిల్ అయితే కొంచెంగా వేసుకొని తిప్పి వేసుకోండి. ఎంత బాగా అయితే దోశ వచ్చింది చూడండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు వీడియో అయితే స్లిప్ చేయకండి, లాస్ట్ దాకా చూడండి. ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి. ఇప్పుడు వాటర్ క్యాన్ మూతలు ఉంటుందని ఆ మూతలో ఒక 2 తీసుకోండి. చూడండి, ఇప్పుడైతే 2 తీసుకున్న తర్వాత నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే పెట్టుకోండి. తర్వాత టేప్ ఇలా రౌండ్గా ఎలా చూపిస్తున్నానో టేప్ అయితే ఇలా రౌండ్గా చుట్టుకోండి. ఇప్పుడు ఇలా రౌండ్ అయితే చుట్టుకోండి. ఇప్పుడు ఇలా చుట్టుకున్న తర్వాత ఒక సిజర్లో అయితే కట్ చేసుకోండి. ఇలా అయితే చుట్టుకున్నాం దాన్ని. ఇప్పుడు సిజర్ తీసుకొని కట్ చేసుకొని ఇదైతే చేతిలో ఇలా బాగా అనుకోండి. ఇప్పుడు డబల్ సైడ్ టేప్ ఉంటే తీసుకోండి. ఇప్పుడు డబల్ సైడ్ టేప్ తీసుకొని కొంచెంగా కట్ చేసుకోండి. తర్వాత ఈ వాటర్ క్యాన్ మూత ఉంటుందని ఎలా చూపిస్తున్నాను ఇలా అయితే అతికించుకోండి. మనము మైన్ డోర్ ఓపెన్ చేసిన ద్వారా చూడండి, కీ ఇలా తగిలి గోడ అయితే డ్యామేజ్ అయిపోయింది. చూడండి,
ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కానీ వాటర్ కన్ మూతతో ఇదైతే ఇక్కడైతే అతికించుకోండి. చూడండి ఇలా అయితే అతికించుకోండి. ఇలా అతికించుకుంటే మన డోర్ ఏ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. చూడండి ఇప్పుడైతే డోర్ అయితే ఓపెన్ చేస్తాను. ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. మనీ సేవ్ అవుతుంది. టిప్స్ అయితే లైక్ చేసుకోండి. ఇప్పుడైతే మరో టిప్స్ తీస్తాం రండి. ఒక ప్రమిద తీసుకోండి. తర్వాత కర్పూరం ఒక తీసుకొని పౌడర్ లాగా అయితే చేసి వేసుకోండి. తర్వాత సాంబ్రాణి ఉంటుంది, దాన్ని సాంబ్రాణి తీసుకొని ఇలా అయితే అంటించుకొని ఇల్లంతా ఒకసారి తిప్పి చూడండి. దోమలు ఉంటే అప్పటికప్పుడే చనిపోతుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అలా క్లిక్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ ద్వారా నా వీడియో అందుబాటులో వస్తుంది. ఇల్లంతా ఒకసారి తిప్పి చూడిన తర్వాత కడప దగ్గర ఇలా పెట్టండి. దోమలు ఉంటే అప్పటికప్పుడే చనిపోతుంది. తర్వాత అయితే అరటిపండు ఎక్కువ రోజు నిల్వ ఉండాలైతే ఇలా చేయండి. చూడండి పేపర్ తీసుకొని ఇలా రౌండ్ తీసుకొని దారం ఉంటే కట్టుకోండి, లేకపోతే రబ్బర్ బ్యాండ్ ఉంటే టైట్గా ముడి వేసుకోండి. మీకు ఏదైనా ఒక టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోలో కలుస్తామా. ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.